తెలంగాణలో 10 యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జ్ వీసీలను నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులను వైస్ ఛాన్సలర్లుగా నియమిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీకి దానకిషోర్, జేఎన్టీయూకు బుర్రా వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీకి కరుణ వాకాటి, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి రిజ్వీ, తెలంగాణ యూనివర్సిటీకి సందీప్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి శైలజ రామయ్యర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీకి సురేంద్రమోహన్, పాలమూరు యూనివర్సిటీకి నదీం అహ్మద్, జవహర్లాల్ నెహ్రూ హార్టికల్చర్ అండ్ ఫైనాన్స్ వర్సిటీకి జయేష్ రంజన్. తెలంగాణలో 10 యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జ్ వీసీలను నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులను వైస్ ఛాన్సలర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణ ప్రభుత్వం టెంపరీ 10 మంది ఇన్ఛార్జ్ వీసీలను ప్రభుత్వం నియమించడం జరిగింది. ఎందుకంటే ఇవాళ వీసీల పదవి గడువు ముగిసిన నేపథ్యంలో 10 మంది వీసీలు సీనియర్ ఐఏఎస్లతో కూడినటువంటి ఐఏఎస్ ను వీసీలుగా నియమించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ దానకిషన్ ను, జేఎన్టీయూ బుర్ర వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీకి వాకాటి కరుణ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రిజ్వీ, తెలంగాణ యూనివర్సిటీకి సందీప్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి శైలజ రామయ్యర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీకి సురేంద్రమోహన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ సైన్స్, జేఎన్టీయూకి జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీకి నదీం అహ్మద్ అందరినీ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇటీవల పదవి కాలం ముగిసిందనడంలో కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీలో వీసీలు గతంలో నియమించబడ్డ ఎక్కువ మంది పైన అనేక ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే పిహెచ్డి సీట్లు విషయంలో కావచ్చు, అదేవిధంగా అడ్మిషన్స్ కావచ్చు, ఇతర విషయాల్లో ఇటు కాకతీయ యూనివర్సిటీ వీసీ మీద ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే భూములకు సంబంధించి కబ్జా గురయ్యాయని, అదేవిధంగా పిహెచ్డి సీట్లు అమ్ముకున్నారని చెప్పి వీటన్నిటి మీద ఆరోపణలు వచ్చాయి. గతంలో కూడా ఎంప్లాయీల గురించి తెలంగాణ యూనివర్సిటీ వీసీ ఉన్నటువంటి మీద ఆరోపణలు రావడం, వెంటనే ఏసీబీ రైడ్స్ జరగడం, ఆయన పట్టుబడడం, అరెస్ట్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరిగిన నేపథ్యం ఉన్న ఇప్పటికీ యూనివర్సిటీలలో ఇట్లాంటి వాతావరణం ఉండకూడదు. క్లీన్ ఇమేజ్ ఉన్న వారిని వీసీలుగా నియమించాలనేది ప్రభుత్వం భావిస్తుంది. అయితే తాత్కాలికంగా ఇన్ఛార్జ్ వీసీలను అయితే నియమించింది. ఎందుకంటే
అకాడమిక్ ఇయర్ అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వీసీలు ఈ ఎన్నికల కూడా ఉన్న నేపథ్యంలో తాత్కాలికంగా ఇన్ఛార్జ్ వీసీలను అయితే నియమించింది. ప్రభుత్వం మరో 2 నెలల కాలంలో పూర్తి స్థాయి వీసీలను నియమించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సెర్చ్ కమిటీకి దాదాపు 300 పైచీలకు అప్లికేషన్స్ వచ్చాయి. ఈ అప్లికేషన్స్ స్క్రూటినీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కో వైస్ ఛాన్సలర్ కోసం 2 సిఫార్సు చేయనున్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఇప్పటికే పేర్లు కన్ఫర్మ్ అయినప్పటికీ ఈసీ ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉన్నదో పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఈ నేపథ్యంలో అధికారికంగా ప్రకటించింది. తాత్కాలికంగా ఈ పదవి కాలం ఇవాళతో ముగిసిన నేపథ్యంలో ఇన్ఛార్జ్ వీసీలను నియమించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.